ఎస్ఐ గారు తీసుకొచ్చారన్న. ఎస్ఐ గారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎలా నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. కొత్త నుంచి ఒక ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతా. ఎస్ఐ గారు అమ్మడి వచ్చారు కానీ నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు. మళ్ళీ పిలిస్తే నేను దారం ఉందంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది అలాంటి దారం ఒకవేళ కట్టి బిల్లుగా కట్టాను. హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. ఇక్కడ కూర్చున్నాడు. నేను హెల్మెట్ కట్టేటప్పుడు ఇదిగో ఇక్కడే కూర్చున్నాడు, యాడికి పోలా ఇలా కూర్చున్నాడు. ఇలాగే కూర్చొని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది, నేను కూర్చొని కట్టాను. మాస్క్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? నా అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను అలా పర్టికులర్ గా నేను ఎలా గుర్తుపెట్టుకుంటా? చెప్తున్న టైంలో ఎక్కడ కూడా హెల్మెట్ మాస్క్ హెల్మెట్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు హెల్మెట్ అలా ఉంటది. ఒక నిమిషం ఆగవా, అలా ఉంటది హెల్మెట్, అలా ఉంటది హెల్మెట్ ఓపెన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తున్నప్పుడు నీకు అలా ఉంటది అని చెప్తున్నా. మాస్క్ పెట్టుకున్నారు. వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2000 ఇన్నోటోళ్ళు హోటల్ పెట్టుకుని ఇక్కడ పడుకున్నాడా? 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు 19 మంది పిల్లలు ఎదురుగా ఇన్నోటోళ్ళు హోటల్ ఉంది, ఎదురుగా ఇక్కడ పడుకున్నాడు 3 గంటలు. మేమేమడుగుతున్నామంటే ఆయన ముఖం ఏమన్నా చూసావని ఫోటో 100 మంది షాప్ దగ్గరకు వస్తాను. నేను ఎట్లా పర్టికులర్ గుర్తు పెట్టుకుంటా చెప్పండి. ఒకటి మీసాలు లేవండి, మీసాలు కట్టాలి, టీ దగ్గర నీళ్ళు ఇచ్చారు, మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేసి అది ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం రాలేదు. నీరసంగా చెప్తున్నారు ఫస్ట్ నుంచి. రోజు చేస్తాం, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తాం? చూడండి చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఏం జరుగుతుందంటే నువ్వు యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ వాడు తాగుబోతాడేమో కానీ పాస్టర్ గారు అయితే కాదండి. పాస్టర్ గారు కాదండి, తాగలేదు.